అందరికీ నమస్కారం. నిన్నటి దినం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కొంతమంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ మరి ఆరోపణలు చేశారు చైర్మన్ మీద. దానికి మూలంగా ఈరోజు నేను ప్రెస్ మీట్లో తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి షరీఫ్ అనే వ్యక్తి, నేను ఆయన్ను ఏ విధంగా అయినా కూడా నేను మాట్లాడలేదు. నేను రఘురామరెడ్డి అనే వ్యక్తిని ఆయన కోసము నేను ఆయనకు సవాల్ ఇస్తున్నా కానీ నీకు సవాల్ ఇసలేదు. నువ్వు మరి 3 సంవత్సరాల తర్వాత ముందు ఏదో వీడియో చూపించి ఆ వీడియో ఏ విధంగా చెప్పేదానికి కారణం అంటే ఆనాడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు నాకు జరిగే అన్యాయం మున్సిపాలిటీలో నీకు తగ్గట్టు ఒక కమిషనర్ను వేసుకొని ఒక వేయిగారిని వేసుకొని అన్యాయం చేస్తాడవు, అక్కడ అవకతవకలు జరుగుతుంది, చంద్రాను ఇబ్బంది పెడతాడనే ఉద్దేశంతో రవీంద్రారెడ్డి గారు ఆ రోజు అయ్యో పాపం చంద్ర అన్నాడు. అంటే దానికి నా మీద జాలితో ఆయన అన్నాడు. అంటే నీవు చేసే అవినీతిని, రఘురామరెడ్డి చేసే అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏమైంది, చంద్ర నాకు ఈ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నాడని. నువ్వు నాకు పైనింటి ఒత్తిడి ఉంది, నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారింటి నాకు ఒత్తిడి ఉంది, నాకు ఇబ్బంది జరుగుతుంది, నువ్వు నాకు ఇవ్వలేదు, నేను అవినీతి చేయలేదు, నేను ఎమ్మెల్యేకు బాగా సంకేతం ఉందని చెప్పమని నా మాట వాస్తవమా కాదా? నువ్వే చెప్పినావు, నాకు గుర్తుగా ఫోన్ చేసి నువ్వే చెప్పినావు. కానీ చెప్పింటేనే పదే చెప్తేనే నేను ప్రెస్ మీట్ పెట్టినా. ఆ రోజు పెట్టి అయ్యా ఆ ఎమ్మెల్యేకు నేను ఇవ్వలేదు అనే మాట వాస్తవం. ఎందుకంటే నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో పార్టీ కోసం నేను అబద్ధం అన్నా, ఆ రోజు అబద్ధం అన్నా. ఎందుకంటే ఎమ్మెల్యేకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదని నేను ఆ రోజు అబద్ధం అన్నా తప్ప నీకు ఇవ్వలేదని నీకు తెలిసింటే, నీ మనసుకు ఇవ్వలేదంటే నీకే కదా నేను సవాల్ విసిరింది. రఘురామరెడ్డి గారు ఈ రోజుకైనా కానీ పెద్దమ్మ తల్లి గాడికి వస్తే చంద్ర నాకు ఇవ్వలేదని అంటే నేను ప్రమాణం చేసి చెప్తా. మరి నువ్వు మధ్యలో నిన్న నాది ఫోటో చూపించి మరి చంద్ర గారు ఈ విధంగా ఆ రోజు 3 ఏళ్ళ అవద్దు ఇవ్వలేదన్నాడు, మరి ఈరోజు ఇచ్చినా అని చెప్తా అన్నాడు. మా పెద్ద ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తాడు, ఇది మంచిది కాదని నువ్వు అంటావు షరీఫ్. అంటే వైస్ చైర్మన్ గారు, నీకు నాకు ఎలాంటి వ్యక్తిగతంగా నేను నిన్ను ఒక్క మాట కూడా నిన్న ప్రెస్ మీట్లో నీ జోక్యమే లేదు. నువ్వు అంత వెనకేసుకొని వస్తున్నావు నీ రఘురామరెడ్డి గారిని. నాకు అవసరం లేదు, నీకు ఎంత మంచి చేసింటే నువ్వు ఉండు, నువ్వు ఆయన వెనకేసుకొనిరా. నీవు ఆయన వెనకేసుకు వచ్చినావు కాబట్టి నేను చెప్తాడా. ఆ రోజు మరి నువ్వు చెప్పిన 3 ఏళ్ళ అబద్ధం చెప్పినావు కదా, ఇవ్వలేదని నువ్వే ఒప్పుకుంటాడావు కదా, మా పెద్దానికి ఇవ్వలేదన్నావు కదా. ఇదే మాట మీద నువ్వు శుక్రవారం రోజు వస్తావా, లేకపోతే ఇంకొక వారం రేపు సోమవారం వస్తావా, ఈరోజు సాయంత్రం వస్తావా, నేను మసీదుకి వస్తా. నేను రఘురామరెడ్డి గారికి ఇచ్చినని చెప్తా, నేను డబ్బులు అని చెప్తా. ఇవ్వలేదని నువ్వు నీ పిల్లోళ్ళు మసీదుకి వచ్చి ప్రమాణం చేయండి చాలు. షరీఫ్ గారు ఊరికే నోరుందని మీరు నీకు ఆయన క్రాప్లో పడిపోయినావు, రఘురామరెడ్డి క్రాప్లో పడిపోయినావు. నువ్వేం మాట్లాడింది నాకు తెలుసు. ఈ రఘురామరెడ్డి కోసం నేను 5 ఎకరాలు పొలం అమ్ముకున్నా అని నువ్వే నాకు చెప్పినావు, 5 ఎకరాలు పోగొట్టుకున్నా అన్నావు, అన్నీ చెప్పినావు. కానీ ఈరోజు నీకు మంచిగా ఉండొచ్చు, నాకేం నువ్వు అతను అంపడే ఉండి లక్షణంగా మీరు ఉండండి అందరూ. కానీ నువ్వు ఈ వాస్తవాన్ని కూడా అవాస్తవంగా నువ్వు చూపించడము, ఏదో 3 ఏళ్ళది అది ఆ వీడియో చూపించి నువ్వు చాలా తప్పు చేసినావు. అది షరీఫ్, నేను ఎప్పుడు నువ్వు నాకు సోదరులు లాంటి వానివి. నేను ఏ రోజు కూడా నిన్ను ఎప్పుడు ఒక్కదాంట్లో కూడా నిన్నటిదాకా కూడా అందరం కలిసిమెలిసి ఉన్నాం. నేను వచ్చింది ఎందుకు రాజీనామా చేసిన, నీకు నీ పార్టీ అంటే నీ ఎమ్మెల్యేతో సరిపోకనే నేను రాజీనామా చేసిన. పార్టీ మీద వ్యతిరేకత కాదు,
నేను నువ్వు ఎమ్మెల్యేకు పడకనే కదా నేను రాజీనామా చేసింది. మరి రఘురామరెడ్డి గారు మేము అందరం కౌన్సిలర్లమంతా నీకు సపోర్ట్ చేస్తాము, మీరు మార్చుకోరు అని చెప్తారే తెలుగుదేశం వాళ్ళకు. మరి మీరందరూ కూడా అయ్యా పెద్ద ఆయన ఇట చెప్తే మనకు సిగ్గు మానం పోదా, ప్రజల్లోకి ఏ విధంగా పోతాం, సంకేతాలు ఎట్టుంటాయి అని మీరు ఆ రఘురామరెడ్డికి చెప్పే బాధ్యత మీకు లేదా? మీకు ఉంది కదా అది. మరి ఊరికి కూర్చొని ప్రెస్ మీట్లో ఆయన ఒక పేపర్ మీద రాయిస్తే నువ్వు నీ బుద్ధి పుట్టేట్టు అన్నీ చూపించి మాకు మంచోడు చెడ్డోడు అంటే, నీ చెడ్డోడు మంచోడు వద్దు, నీ రఘురామరెడ్డి రమ్మను, ఈరోజు రమ్మను పెద్దమ్మ గాడికి రమ్మను. నేనేం ఇప్పుడు పారిపోను కదా, రఘురామరెడ్డిని రమ్మను, లెక్క తీసుకోలేదని. నువ్వు చెప్తానే సరిపోతుందా? రఘురామరెడ్డి కదా నాకు సమాధానం చెప్పాల్సింది, నువ్వేంది చెప్పేది అంటే నిన్ను అడిగినా నేను నీకేం సంబంధం అని చెప్పినావు నిన్న? అది చూపించి రఘురామరెడ్డిని చూపిమను. అది ఆయన చెప్పింటేనే రవీంద్రారెడ్డి చెప్పిన మాటను ఈ మాట అయినా నువ్వు నా కౌంటర్ ఇవ్వకుంటే జగన్ నన్ను ఆ తాటిపల్లి ఆఫీస్కు తొక్కని అని నిన్నడని చెప్పినాడు నాతో. నాకు అంత అవినీతి పరువునని నా మీద అబండాలు వేస్తున్నారు అందరూ. నువ్వు చెప్పు చంద్ర అని పదే భంగపోయి నాతో ప్రెస్ మీట్ పెట్టించుకున్నాడు తప్ప నేను ఏ రోజు కూడా నువ్వు మంచోడివని రఘురామరెడ్డి మంచోడనే కాదనే కదా నేను పక్కనుండేది, నువ్వు చెడ్డోనివనే కదా నేను పక్కనుండేది. లేకపోతే నాకేం సంబంధం? నువ్వేమన్నా మంచోడైతే నేను ఎందుకు వస్తా నీ కానింటి? మరి నువ్వు ఈరోజు మీరందరూ ఉండే 8 మంది ఉన్నారు కదా కౌన్సిలర్లు, ఉండరు లక్షణంగా ఉండండి. ఈ 8 మందికి కూడా రఘురామరెడ్డి ఇచ్చిన అంటున్నారు. ఇచ్చుకోండి. మీరు రఘురామరెడ్డి ఇచ్చినాడు, ఆ రఘురామరెడ్డి నమ్మని మీరు వద్దు. మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరంలా, నేను మీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. రఘురామరెడ్డి జవాబు చెప్పమను నాకు చాలు. ఏం తీసుకునింది? 3 నెలలు జరిగినాక ₹1 ఇచ్చిన, ₹1 తీసుకున్నాడు. పెద్ద మనుషులను పెట్టి నా రక్తాన్ని తాగినాడు రఘురామరెడ్డి అనే వ్యక్తి. నీకేం తెలుస్తుందయ్యా షరీఫ్? నువ్వు ఊరిగా మాట్లాడితే నువ్వు అప్పుడే మర్చిపోయినావా నిన్న మాట్లాడింది? నిన్న మీరు పోతే ఏమన్నాడు? మీరు అందరు కట్టగట్టుకొని ఉండండి, నేనే మాట్లాడి మీకు లెక్కిప్పించా అన్నాడా లేదా? నువ్వే అన్నవా లేదా నా కాడికి వచ్చి? అయ్యా ఈడు వద్దు, ఈడు పనికి మాట్లాడు, ఎంపీ కాడికి అన్నవా లేదా? నువ్వు ఎంపీ కాడికి పోదాం అన్నావు కదా, అందరం కలిసిపోయినాం కదా. ఇదో పక్కన కౌన్సిలర్ ఉన్నాడు, అడుగు. ఎంపీ కాడికి పోయి చెప్పుకోకపోతే మనం అందరినీ అమ్ముతాడాయా, గుత్తకు మాట్లాడుతాడాయా, అందరిని అమ్ముకుంటాడనే మాటలు ఎక్కడ పోయినాయి షరీఫ్? ఈ మాటలు సాలించుకో. ఎందుకంటే కులంలో చిచ్చు పెట్టాలనుకున్నాడు రఘురామరెడ్డి. ఇప్పుడు ఏం చేసిందంటే కులంలో అందరు కనుక్కున్నారు, కులంది పోయి మతాన్ని కలుపుతాన్నాడు. గుర్తుపెట్టుకోండి. నేనేమంటే నేను అంతా మనం అందరం సోదరులమే, సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలనేదే నా కోరిక షరీఫ్. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు మసులుకుంటే చాలు, నా జోలికి అనేది వద్దు. మీకు ఏదన్నా నేను కౌంటర్ ఇస్తే మీరు నాకు ఇవ్వండి.